ఏమంటారు అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవరు ట్రోల్ చేయకండి, ఒకసారి సినిమా చూడండి, ట్రోల్ చేసిరు అనుకో కథ ఇంకా వేరుంటుంది. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మామూలుగా లేదన్న, ప్రతి షాట్ అసలు ఏందన్న, ఒక్క షాట్ కూడా ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతి సీన్ మామూలుగా లేదు. సాంగ్స్ ఉన్నాయన్న, సినిమా మొత్తం ఒక కంటెంట్ మూవీ అన్న, మంచి ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇంకొకటి పార్ట్ 2 మాత్రం ఎప్పుడు వస్తాను వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 కూడా అంత వెయిట్ చేయలేదు, అంత హైప్ ఉందో లేదో, దీనికి అంత హైప్ ఉందన్న, మామూలు లేదు సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి ఒకసారి చూడండి, సినిమా మాత్రం సూపర్ హిట్ అంతే. ఇంకేం అంతే. స్టోరీ హైలైట్స్ ఫ్రెండ్షిప్, వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. కేజీఎఫ్ మించి ఉంది, ఉంది మిక్స్ సీన్స్ ఉంది. కేజీఎఫ్లో అమ్మ సెంటిమెంట్ ఉంటుంది, దీంట్లో ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది. సినిమా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు, లాస్ట్ ప్రతి షాట్ మామూలుగా లేదు, ఫైట్తో సహా ప్రతి ఒక్కటి బాగుంది అన్నా. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా అన్నా, జిమ్ చేస్తే చెప్తున్నా అయినరా అందరూ బ్రో, జిమ్ చేస్తే వస్తాయి కండలు, సలార్ కోసం ఎదురు చూస్తున్నాయి వేల వేల గుండెలు. మా టీవీలో వస్తుంది బిగ్ బాస్, హిట్ కొట్టాడన్న ప్రభాసు. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. పుట్టలో పోస్తారు పాలు, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాడు ప్రశాంత్ నీళ్ళు. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నా. అన్నా చెప్తున్నా కదా, న్యూ ఇయర్ కి కట్ చేస్తాము కేక్, సలార్ సినిమాతో రికార్డులన్నీ బ్రేకు అంతే. మూవీ అయితే చెప్తున్నా, ఆర్ఈడి రెడ్, మూవీ మొత్తం బ్లడ్, రక్తం మొత్తం బ్లడ్, సూపర్ వైలెన్స్ ఉంది, మంచి యాక్షన్ ఉంది. ఇంతవరకు మనం ఇండస్ట్రీలో చూసిన మూవీస్ చూస్తే కనుక ఏ మూవీలో కూడా ఇలాంటి ఫైట్స్ ఇంత డిఫరెంట్గా చాలా కొత్తగా ఉన్నాయి ఫైట్స్ అయితే. మొత్తం మూవీ అయితే ఫుల్ వైలెన్స్, యాక్షన్ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. నిజంగా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. క్లైమాక్స్లో ఉంటుందన్న ఒక సీన్ అయితే అబ్బా చెప్పొద్దు, పిచ్చెక్కుతుంది అట్లుంది మూవీ అయితే. 2 days నుంచి నిద్ర పట్టలేదు మూవీ గురించి, నైట్ కూడా ఇక్కడ వచ్చి వెయిట్ చేసిన, మూవీ చూసిన మొత్తానికి ఫుల్ హ్యాపీ అన్న, హ్యాపీ. బట్ కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ ఫ్లేవర్ కానీ టచ్ అవుతుంది దీంట్లో. ఓవరాల్గా రేటింగే కాదు కానీ, బట్ ఇట్ వాస్ గుడ్ మూవీ, గుడ్ ఫుల్ మూవీ. బట్ జగబాబు నైస్ రోల్, బాగుంది, బట్ కొంచెం తక్కువ ఉంది. హీరోయిన్ కూడా తక్కువ క్యారెక్టర్ ఉంది. బట్ ఓవరాల్ ఏంటంటే ప్రభాస్ కట్అవుట్ చూస్తే చాలు, ఇంకా అంతే, ఇంకేమక్కర్లేదు. పృథ్వీరాజ్ కూడా చాలా బాగా చేశాడు, బట్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశాడు. కేజీఎఫ్ని డామినేట్ చేయలేదు బ్రో, కేజీఎఫ్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్లో కొంచెం డ్రామా ఉంది, ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ అయితే అల్టిమేట్ ఉంది బ్రో. ఇంకా అలాంటి ఇంటర్వెల్ బ్యాంక్ మళ్ళీ రాదు. ప్రభాస్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి, బట్ ఇంకా ఉంటే బాగుండేది. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను యాక్షన్ సీన్స్. ప్రభాస్ చాలా రోజుల తర్వాత సూపర్గా కనిపించాడు. రేటింగ్ అంటే 4 ఇస్తారు. ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది, ఇంకా ఉంటే ఇంకా చాలా బాగుండేది. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. డెఫినెట్లీ కరెక్ట్గా ఇంటర్వెల్ బ్యాంక్ లో లైక్ క్లైమాక్స్ లో అయితే ట్విస్ట్ వదిలేడు, అల్టిమేట్ వస్తుంది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అన్న. సాలార్ మూవీ అబవ్ యావరేజ్ అన్న, చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అల్టిమేట్ ఉన్నాయి. ప్రభాస్ కట్అవుట్ కి ఇంకా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు బ్రో. మళ్ళీ కంబ్యాక్ అనొచ్చు ప్రభాస్. అబవ్ యావరేజ్ అన్న, నేను అబవ్ యావరేజ్. కొంచెం డ్రామా ఎక్కువైంది, కొంచెం ఏంటంటే నేను ఇంకా యాక్షన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను ప్రభాస్ నుంచి. డైలాగ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, ప్రభాస్కి ఎక్కువ ఉంటే బాగుంది. కేజీఎఫ్ తో అన్న సలార్ సినిమా అయితే ఇచ్చి పడేసింది అన్న. సినిమా వేరే లెవెల్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది అన్న. ఈ సినిమాలో బాగుందని ప్రభాస్ అన్న లుక్స్ అన్న, అబ్బాబా మామూలు లుక్స్ కాదన్న. ఆ స్టైల్ కానీ, ఆ యాక్షన్ సీన్లు కానీ, ఆ బాడీ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. స్టోరీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసేసింది అన్న, అంతా బాగుంది మూవీ అయితే. చెప్తున్నా మీరు అందరు చూడండి, మీ అందరు పక్కా నచ్చుతుంది అన్న. కానీ ఫస్ట్ హాఫ్ ఎక్కడో కొంచెం స్లో, కొంచెం లాగ్ అనిపించింది అంతే. తర్వాత సెకండ్ హాఫ్ ఉంటుంది, అమ్మ పీక్స్కి వెళ్ళిపోయింది అన్న. నిజంగా
మామూలుగా తీయలే ప్రశాంత్ నీల్ గారు. నిజంగా అసలు సినిమా అంటే ఇలా ఉండాలి అని అయితే అనిపించింది అన్న నాకు. సో మీరు సినిమా చూడండి, మీ అందరు పక్కా నచ్చుతుంది అన్న. ప్రభాస్ అన్న ఫైటింగ్ సీన్లు ఉంటాయన్న, అమ్మ కత్తులతో ఇలా 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 అంటారు, అసలు మామూలుగా కాదు. కలెక్షన్లు అంటారా, ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఈ బ్యాంకు ఆ బ్యాంకు, ఏ బ్యాంకు పనికిరాదన్న. కావాలంటే రివర్ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు, అన్ని బ్యాంకులు తేవాలి, అందులో పెట్టినా కానీ ఇంకా డబ్బులు అలానే ఉంటాయన్న, అన్ని కలెక్షన్లు వస్తాయి. సో మీరు అందరు చూడండి అన్న సలార్ సినిమా, ఎవరు ఎక్కడ మిస్ కాకండి అన్న. థ్యాంక్ యూ.